రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రం దారిలో మంట తరచూ వస్తుంది, నార్మల్ మందులకి తగ్గట్లేదు అంటే ఫస్ట్ ఇండియాలో ఫోర్మోస్ట్గా మనం ఆలోచించాల్సింది ట్యూబర్కులోసిస్, టీబీ. టీబీ అనగానే జనరల్గా అందరికీ ఉండే అవగాహన ఏంటంటే టీబీ నాకు ఎప్పుడు రాలేదండి అంటారు. ఫస్ట్ 80% మంది ఇండియన్ పాపులేషన్ టీబీ ఆర్గానిజంకి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యే ఉంటాం. వ్యాక్సిన్ తీసుకుంటున్నాము కాబట్టి దాని సిమ్టమ్స్ రాకపోవచ్చు, కానీ ఛాతీ టీబీకి సంబంధించి ఒక ఎక్స్రే స్టడీ, మల్టిపుల్ స్టడీస్ తేల్చినవి ఏమిటంటే ఇండియన్ పాపులేషన్లో 80% టీబీ ఆర్గానిజం ఆల్రెడీ హార్బర్ చేసి ఉంటారు. ఓకే, సో టీబీ లక్షణాలు రాకపోవటానికి పలు కారణాలు ఉంటాయి. మన ఇమ్యూనిటీ కావచ్చు, మన వ్యాక్సిన్ కావచ్చు, ఎక్స్పోజర్ సరైన మోతాదులో లేకపోవటం వల్ల కావచ్చు, మన అదృష్టం కావచ్చు. సో టీబీ అనేది ఓన్లీ ఛాతీకి మాత్రమే రాదు, టోటల్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఇది కిడ్నీస్కి కానీ, మూత్రం సంచికి కానీ, జననేంద్రియాలకు కానీ వచ్చినప్పుడు జెనైటో యూరినరీ ట్యూబర్కులోసిస్, జియుటిబి అంటాం. సో ఈ జియుటిబి అనేది మూత్రం సంచికి, మూత్రనాళంకి ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఇవి. ఏంటి? రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రం దారిలో మంట 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 మంట, ఏ మందులకి తగ్గదు. సో అట్లాంటప్పుడు ట్యూబర్కులోసిస్కి సంబంధించిన టెస్టులను చేసుకోవాలి. ట్యూబర్కులోసిస్లో ఉన్న అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే డయాగ్నోసిస్ చేయడం కూడా చాలా కష్టం. టీబీ ఆర్గానిజంని ఐడెంటిఫై చేసిన తర్వాతే మందులు మొదలు పెట్టాలి అనే గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఆ టీబీ ఆర్గానిజంని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. 80% నుంచి 90% వరకు నెగిటివే వస్తుంది. సో ఈ పేషెంట్స్కి నిర్ధారణ జరిగేంత వరకు, లేదా వాళ్ళకి ఫుల్ బ్లోన్ ట్యూబర్కులోసిస్ యాక్టివేషన్ అయ్యి ఆ టీబీ ఆర్గానిజం కనిపించేంత వరకు మనం టీబీ మందులు మొదలు పెట్టలేము. వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న నార్మల్ మందులతోటి తగ్గదు. ఇట్లాంటప్పుడు ఎక్స్టెన్సివ్ టెస్టులు అవసరం పడతాయి. మనం అనుకుంటాం ఓన్లీ మంటకని వచ్చాము, మందు టెస్టులు అంటే టెస్టులే రాస్తున్నాడు ఈ డాక్టర్, ఏ మందులు వాడినా తగ్గట్లేదు అని డాక్టర్ని మారుస్తాం. ఆ డాక్టర్ కూడా అదే పని చేస్తాడు, ఇంకో డాక్టర్ కూడా అదే పని చేస్తాడు. ఇట్లా మీకు ఒక సంవత్సరం వెళ్ళిపోతుంటుంది. సో టీబీకి సంబంధించిన టెస్టులు క్లియర్గా చేసుకోవటము, ఇది కాకుండా శరీరంలో ఎక్కడైనా పోనీ టీబీ లక్షణాలు ఉన్నాయా, ఇక్కడ కాకపోతే వేరే చోట మనం నిర్ధారణ చేసి టీబీ మందులు మొదలుపెట్టచ్చు అనే కోణంలో కూడా ఆలోచించాలి. సో కిడ్నీకి సంబంధించిన టీబీ, మూత్రనాళానికి సంబంధించిన టీబీ, పేగులకు సంబంధించిన టీబీ, మూత్రం సంచిలో ట్యూబర్కిల్స్ అని ఉంటాయి, లైట్ వేసి చూసినప్పుడు కనిపిస్తాయి, లైట్ పరీక్ష అని చెప్తుంటారు. టీబీలో జనరల్లీ మనం ఎక్కడా నిర్ధారణ చేయలేనప్పుడు లైట్ పరీక్ష చేసి సిస్టైటిస్, ట్యూబర్కులోసిస్, ట్యూబర్కిల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో అని ఐడెంటిఫై చేసి టీబీ మందులు స్టార్ట్ చేసుకోవడానికి, బయాప్సీ తీసి పంపించుకోవడానికి హెల్ప్ అవుతుంటుంది. సో మూత్రనాళం మంట, జిగురేమన్నా వస్తుంటే దాని టెస్టు, మూత్రం టెస్టు, మూత్రం సంచిలో లైట్ వేసి చూసుకునే పరీక్ష, ఈ బేసిక్ టెస్టులు చేసుకుంటే టీబీ లక్షణాలు ఉన్నాయేమో అని చూసుకోవచ్చు. సో రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో మంట తగ్గని వాళ్ళు టీబీ గురించి ఆలోచించాలా, టీబీ టెస్టులు చేయించుకోవాలా.